అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ పార్లమెంట్లో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్న విషయంలో జాతీయ స్థాయి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఈసారి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ వరుసగా 5వసారి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు ఎంపీగా గెలిచారు, ఎంఐఎం అధినేతగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ వలీవుల్లా సమీర్ ముస్లిం మైనారిటీ నేత. ఈ నియోజకవర్గంలో మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిమీన్ ఎంఐఎం చాలా స్పష్టంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయానికి వెనుకనున్న కారణాలు ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవైసీ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. 17 లక్షల ఓటర్లలో 11 లక్షల ఓట్లు ముస్లిం మైనారిటీలకు చెంది ఉన్నాయి. ఆఖరు 3-4 రోజుల్లో రాత్రిళ్ళు ఎంఐఎం నడిపే ఓటు బ్యాంక్ రాజకీయం చాలా కీలకం. ముస్లిం ఓటు బ్యాంకు, మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా ఎంఐఎం వైపు నిలిచే అవకాశం కనిపిస్తుంది. మాధవీలత మంచి పోటీ ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లను దింపడం వల్ల ఓవైసీకి ఈ పరిణామం సానుకూలంగా మారి మాధవీలతకు ప్రమాదంగా మారింది. బలమైన హిందూ నేత రాజాసింగ్ మాధవీలతకు ఏమాత్రం సహకారాన్ని అందించకపోవటం మాధవీలతకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. కాబట్టి హైదరాబాద్ నియోజకవర్గంలో, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు చూస్తే అవి పూర్తిగా మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే స్థానాలుగా ఉన్నాయి. అక్కడ పడే ఓట్లు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా పడే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీ భారీ మెజారిటీతో హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మాధవీలత ప్రచారం సోషల్ మీడియా వరకు, మిగతా టెలివిజన్ ఛానల్స్ వరకు పరిమితమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పాను. ఇప్పుడు ఈ 12 రోజులు ఫోకస్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతాయో, ఎక్కడ ఎవరికి ఆధిక్యత తక్కువగా ఉందన్న విషయం ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పాను. ఇప్పుడు ఈ 12 రోజులు ఫోకస్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతాయో, ఎక్కడ ఎవరికి ఆధిక్యత తక్కువగా ఉందన్న విషయం ఒక్కసారి చూద్దాం. గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ ఏవో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మహబూబ్ నగర్ నియోజకవర్గం వైపు చూద్దాం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డీకే అరుణ 4% ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వస్థలంగా ఈ నియోజకవర్గం గెలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అదే విషయాన్ని కాంగ్రెస్ భావిస్తే ఫలితం తారుమారు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ ప్రధానమైన నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3% ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దానం నాగేందర్ పైన. దానం నాగేందర్ ఎన్నికల కసరత్తు ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందు బీజేపీ 10% ఆధిక్యతలో ఉంది. దానం ప్రకటన తర్వాత అది 3%కి తగ్గింది. ఈ 3%ని మేము అధిగమించగలుగుతాం, విజయం సాధించగలుగుతామని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక మూడవ ప్రధాన నియోజకవర్గం వరంగల్. వరంగల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తున్నప్పటికీ పార్టీలో ఉన్న అనైక్యత, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తారుమారు చేసే అవకాశం పట్ల కాంగ్రెస్ నేతలు ఎంతవరకు జాగ్రత్త వహిస్తారో ఒకసారి చూడాలి. ఇక చేవెళ్ల నియోజకవర్గం కూడా 4వ నియోజకవర్గం. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండ 2% ఆధిక్యతలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు కారణంగా పోటీ కీలకం కాబోతుంది. స్థానిక నేతల సహాయ నిరాకరణ కారణంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కాస్త గట్టి ప్రయత్నం చేస్తే విజయానికి దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక 5వ ప్రధానమైన నియోజకవర్గం భువనగిరి. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు ఆదరణ క్రమేణా పెరగటం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం.
ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే బూరా సింపతి వేవ్లో కాంగ్రెస్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటిదాకా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటిదాకా ప్రజల మూడ్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలేంటో చూసాం. మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లో ఇప్పుడు దాకా ఉన్న ఫలితాలను మనం చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారని. ముందుగా ఉత్తర తెలంగాణ పరిస్థితి చూద్దాం. ఉత్తర తెలంగాణలో ఉన్న 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఈ రోజు దాకా ఉన్న సమాచారం ప్రకారం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. నిజామాబాద్, జైరాబాద్, మెదక్, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. ఇది ఉత్తర తెలంగాణ చిత్రం. ఇక ఒకసారి దక్షిణ తెలంగాణ పరిస్థితిని చూద్దాం. దక్షిణ తెలంగాణలో ఉన్న 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధిస్తే భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో విజయం సాధిస్తూ కనిపిస్తుంది మనకి. మహబూబ్ నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. ఇక క్యాపిటల్ రీజియన్ వైపు చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని. క్యాపిటల్ రీజియన్లో ఉన్న 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఎటువంటి విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నాయి. ఎంఐఎం 1 స్థానంలోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో మాత్రం ఎంఐఎం తన జెండాన్ని ఎగరవేసే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మొత్తం తెలంగాణలోని 17 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఒక్కసారి చూద్దాం. 17 స్థానాల్లో వివిధ రీజియన్లో ఎవరెవరు గెలుస్తున్నారు విషయాన్ని చూపించాం. ఇప్పుడు ఆర్టీవీ స్టడీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది. మజ్లిస్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించబోతుంది. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ 8 సంఖ్యను దాటి ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సంఖ్యాబలం పెరిగిన కొద్దీ భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్న సమాచారం, ప్రజల నాడిని బట్టి మేము సేకరించిన సమాచారం. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 1 స్థానంలో మజ్లిస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో పరిస్థితులు మారటానికి 1 వారం కూడా సరిపోతుంది. భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్న సమాచారాన్ని ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూనే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.